ఫ్యాన్స్ ఉన్నారా మీకు? పేరు తప్పు చెప్పటి గారు చేస్తున్నారా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇది నేను ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ తెలుగులో. అండ్ ఖచ్చితంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు శర్వాణి మోహన్, మాది నెల్లూరు. సో యాక్టింగ్ అంటే నాకు చాలా ప్యాషన్ ఉంటుంది అండ్ చాలా ఏమంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎట్లయినా సరే ఒక మూవీ యాక్ట్ చేయాలి, అది నేను థియేటర్లో చూసుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా ఉంది. అండ్ నా స్టడీస్కి వస్తే నా గ్రాడ్యుయేషన్ నర్సింగ్లో కంప్లీట్ అయ్యి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో ట్రయల్స్లో ఉన్నాను, ఎందుకంటే నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. సో ఆపర్చునిటీస్ రావడం అనేది అసలు అవ్వని పని. ఎవరు పట్టినా ఛాన్స్ ఇస్తాం, బట్ యూ హ్యావ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అంటే లేదు, జాబ్ చేస్తున్నాను నేను వస్తాను అంటే ఆ టైంకి అవ్వదు, మీరు ముందు నుంచే హైదరాబాద్లో ఉండాలి అన్నారు. ఇలా ఒక 1 or 2 ఆపర్చునిటీస్ నేను మిస్ అయ్యాను. ఆ తర్వాత నాకు నెల్లూరులో ఉన్న ఒక డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు, ఇంకా వెంకట్ అని ఒక యాక్టర్ ద్వారా రమేష్ గారు ఇట్లా మూవీ కోసం ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ని చూస్తున్నారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారా అని అడగడం జరిగింది. సో అక్కడ అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో తీసుకున్నారు రమేష్ గారు నన్ను. అండ్ చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా సార్ గురించి రమేష్ సార్ గురించి చెప్పాలి అంటే మొత్తం సినిమా అంతా సరే నడిపేశారు. ఎందుకంటే స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి డైరెక్షన్ కావచ్చు, తర్వాత సింగింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, స్క్రీన్ ప్లే మొత్తం తీసుకున్నారు. దట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది, ఇక్కడ కందుకూరులో రెయిన్ పడుతుంది, సింగంనేనిపల్లిలో పడితే షూట్ ఆగిపోతుంది. సార్ ఏదో పూజలు చేసేసి ఆ వర్షాన్ని ఆపేశారు. నిజంగానే రాలేదు, ఎందుకంటే పక్కనే పడుతుంది వాన, ఇక్కడ ఈ ఊర్లో రావడం లేదు. సో అదైతే ఒక అండ్ థ్యాంక్ యూ. ఎట్లయినా సరే ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా బాగా వచ్చింది మూవీ. నేను ప్రీమియర్ చూడలేదు, మీరే చెప్పాలి ఎలా యాక్ట్ చేశాను అని. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా థియేటర్లో July 18th రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి మూవీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి థియేటర్కి వచ్చి మా మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన కొత్త వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాము. సో మాకందరికీ ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది మీరు కానీ మూవీకి వచ్చి ఈ మూవీని సక్సెస్ చేస్తే. అండ్ ఇంకా మా టీం గురించి చెప్పాలి అని అంటే ఆఫ్టర్ రమేష్ సార్, తర్వాత మా అక్క లావణ్య గారి గురించి చెప్పాలంటే షీ సో సపోర్టివ్. నేను కొత్త కాబట్టి తను నాకు ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేయాలి. తర్వాత నా కో డైరెక్టర్ అమీర్ సార్ గురించి కూడా చెప్తున్నాను, సార్ కూడా సపోర్టివ్. నాకు తెలీదు ఎందుకంటే స్క్రీన్ని అంత పెద్ద క్రాఫ్ట్ ఉన్నదాన్ని డీల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయ్యేసరికి నాకు టీం అంతా చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను ఇంకా భయపడ్డాను ఎవరైనా అరుస్తారేమో, ఇట్లా తిడతారేమో అని చెప్పి, బట్ అలాంటిది నేనేం ఫేస్ చేయలేదు. ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా మూవీని హిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు వీడే మన వారసుడు మూవీ. థ్యాంక్ యూ సో మచ్.